మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నెంబర్ 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలకు ఉద్రిక్తత దారితీసింది. గత 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, మాకు చిన్నపాటి రేకుల ఇల్లే జీవనాధారమని, ఆటో నడిపించుకుంటూ కూలి పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామని వాపోయారు. మా ఇంటిని కూల్చవద్దు అంటూ బాధితురాలు ఐష్రత్ బేగం, మొహమ్మద్ గౌస్ల కుమారుడు షాన్వాజ్ పెట్రోల్ పోసుకొని చస్తామంటూ హెచ్చరించారు. స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పారమేశ్, కరీంలు మా వద్ద 3 లక్షలు డిమాండ్ చేశారని, మాకు అంత స్తోమత లేదని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని బాధితులు ఆరోపించారు.